హలో నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఒకటి చూపిస్తాను. అది ఏమిటి అని చూస్తున్నారా? మార్నింగ్ ఇడ్లీ వేస్తాం కదండి, మిగిలిపోయిన ఇడ్లీతో ఇలా ఈవినింగ్ స్నాక్ చేసి ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను తీసుకున్న ఇడ్లీని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిలో చిటికెడు పసుపు, అలాగే పావు టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసి, అలాగే పావు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఇడ్లీ ముక్కల్ని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి. ఇలా వేగిన ఇడ్లీని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పద్ధతిలో మిగతావన్నీ కూడా వేసి వేయించుకోవాలి. ఇడ్లీ ముక్కలు వేగుతున్నప్పుడు వెంటనే గరిటె పెట్టి కలపకండి. 1 నిమిషం పాటు బాగా కలుపుకొని వేయించుకోండి. ఇలా వేగిన ముక్కలన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుందాం. వీటిని 1 నిమిషం పాటు వేయించుకొని ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే ఒక 2 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే పావు టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను వేసుకుందాం. మనం వేసుకున్న మసాలా అంతా బాగా పట్టేటట్టు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.